అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. నాయకుల కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2,500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదు, ఎందుకు తులం బంగారం ఇస్తలేరు, ఎందుకు 2,000 నుంచి 4,000 ఇస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. నాయకుల కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2,500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదు, ఎందుకు తులం బంగారం ఇస్తలేరు, ఎందుకు 2,000 నుంచి 4,000 ఇస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.